అంతులేని భయానక హింసాకాండ తర్వాత పుట్టుకు వచ్చిన శాంతి భక్తి సందేశమే భాగవతము. వ్యాస మహర్షి 18 పర్వాలలో మహాభారత ఇతిహాస గ్రంథాన్ని రచించాడు. 18 అక్షౌహిణుల సైన్యం మరణించి కురుక్షేత్ర రణరంగంలో రక్తం ఏరులై ప్రవహించి శవాలు గుట్టలుగా పోగుపడి ద్వేషం పెనుమంటగా రగిలి ప్రతీకార జ్వాలలు నింగికి ఎగిసి మహిళల ఏడ్పులు లోకాలన్నింటినీ ధ్వనింపజేస్తూ మహాభారతం ముగిసింది. ఇంతటి మానవ మారణకాండ వల్ల సాధించినది ఏమిటి? ఇంతటి రాక్షసత్వం ప్రదర్శించి ఇంతటి రక్తం ప్రవహింపజేసి ఇంతటి నరబలి జరిగించి చివరకు సాధించినది ఏమిటి? హస్తినాపుర సామ్రాజ్యాన్ని గెలిచిన తర్వాత మిగిలినది ఏమిటి? ధర్మరాజుకు మిగిలిన ఆనందం ఏమిటి? ప్రజలకు వచ్చిన సంపదలు ఏమిటి? చివరికి సమస్త కురువంశం అంతం అయ్యింది. యదుకులం కూడా అంతం అయ్యింది. పాండవులు స్వర్గారోహణ చేశారు. పరీక్షిత్తు పాముకాటుకు బలయ్యాడు. మహాభారత యుద్ధం వల్ల దుఃఖం, బాధ, ఆర్ద్రత, ఆవేదన వ్యాస మహర్షిని తీవ్రమైన దుఃఖానికి గురిచేశాయి. ద్వేషం, అసూయ హింసకు కారణం అవుతాయి. భక్తిరసం శాంతికి కారణం అవుతుంది అని వ్యాస మహర్షి విపరీతమైన వేదనకు గురవుతాడు. కురుక్షేత్రంలో జరిగించిన హింసను తెలియజేయటం వల్ల తాను సాధించినది ఏమిటి అని ఏళ్ల తరబడి తనలో తాను ఘర్షణ పడ్డాడు. ఆయన వద్దకు నారదుడు వస్తాడు. ఆయన బాధను తెలుసుకుని ఫలితాన్ని అంటే లాభాన్ని ఆశించి చేసే కర్మ అంటే పని ఎప్పుడూ కూడా నిందించదగినది. అయినా కూడా లోకులు అలా చేయడానికే ఇష్టపడతారు. నీవు మహాభారతాన్ని రచించి దీనినే ప్రచారం చేశావు. కాని కోరిక, లాభాపేక్షతో కొట్టుమిట్టాడు మానవులకు భగవంతుని సేవ ఒక్కటే శాంతిని ఇస్తుంది. కనుక నీవు భగవంతుని గురించిన భక్తిభావాన్ని గురించి రచన చేయి అని చెప్తాడు. ఆ విధంగా నారదుని ఉపదేశం వల్ల వ్యాసుడు మహాభాగవత రచన చేసి భక్తిభావాన్ని ప్రచారం చేశాడు. ఈ విధంగా వ్యాస మహర్షి చేత రచించబడిన భాగవతం వ్యాస మహర్షి కుమారుడు శుకుడు అధ్యయనం చేస్తాడు. తర్వాత పరీక్షిత్ మహారాజుకు వినిపిస్తాడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. ఇతను ఒక మునిశాపం వల్ల 7 దినములలో మరణిస్తాడు. మరణించబోయే 7 దినములు కూడా సత్కథా కాలక్షేపంలో గడపాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అక్కడకు శుకమహర్షి వస్తాడు. ఆయనను ఈ 7 రోజులు విష్ణువు కథలను చెప్పమని ప్రార్థిస్తాడు. శుకుడు ఆ విధంగా పరీక్షిత్తుకు 7 రోజులలో భాగవత పురాణం వినిపిస్తాడు. పరీక్షిత్తుకు భాగవతం వినిపిస్తున్నప్పుడు అక్కడే ఉండి ఉగ్రశ్రవసు అనే అతడు వింటాడు. ఇతడిని సూతుడు అని కూడా పిలుస్తారు. ఇతను నైమిషారణ్యంలో శౌనకుడు అను ముని జరుపుతున్న సత్రయాగం వద్ద వారికి ఈ భాగవత పురాణాన్ని వినిపిస్తాడు. ఇలా 3 దశలలో ఈ పురాణం ప్రజలను చేరింది. మొదట వ్యాస మహర్షి చేత రాయబడింది. రెండవది శుక మహర్షి చేత పరీక్షిత్ మహారాజుకు చెప్పబడింది. తర్వాత సూతునితో శౌనకాది వేలాది మునుల సమక్షంలో వినిపించబడింది. భాగవతం ప్రాథమికంగా పురాణం అయినప్పటికీ ఇది ఒక చరిత్రలాగాను అనేక రంగాలలోని మార్పులను తెలియజేసే సామాజిక శాస్త్రంగాను రాజులు, వారి వంశములు, వారి క్రమము, సృష్టి ఆది నుండి ప్రచారంలో ఉన్న కథలు, గాథలు ఇందులో ఉంటాయి. స్వయంభువ మనువు నుండి కలియుగం వరకు ఒక క్రమ పద్ధతిలో కథనం ఉంటుంది. ఇంకా వేదాంతంలోని జ్ఞానం, యజ్ఞయాగాది క్రతువులు, జ్ఞానమార్గం తెలియజేసిన కపిలముని, అవధూతగా అవతరించిన వృషభ, జడభరతుల గురించి, భక్తిభావానికి ప్రతీకగా నిలిచిన ప్రహ్లాదుని గురించి, శరణాగతిని కోరి రక్షించబడిన ధ్రువుని గురించి, గజేంద్రునికి కలిగించిన మోక్షం గురించి భాగవతంలో అద్భుతమైన కథనాలు ఉంటాయి. అలనాడు ఈ భారత భూమిపై విలసిల్లిన రాజ్యాలు, రాజకీయాలను తెలియజెప్పే పృథుచక్రవర్తి కథ, వేణుని కథ, అగ్నిద్రదుడి కథ ఉంటాయి. భాగవతం మనిషిలో భక్తిని ఏర్పరుస్తుంది. భక్తి అనేది మానసికమైనది. భగవంతునితో మానసికమైన ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నీ సమానమే అన్న దృక్పథాన్ని భక్తి మార్గం కలిగించటం ద్వారా మానసిక శాంతితో మానసిక కష్టాలని దాటుకుని ముందుకు సాగేలా చేస్తుంది. భాగవతంలో మహావిష్ణువు అవతారాలు ఉంటాయి. అందులో ప్రధానంగా దేవదేవుడు శ్రీకృష్ణుని అద్భుతమైన కథలు ఉంటాయి. రాధాకృష్ణుల ప్రేమ కథ ఉంటుంది. రాధ శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఆయన కనబడినప్పుడు ఈ లోకాలన్నీ మరిచిపోయి హృదయం పులకరించి కన్నుల నిండా ఆనంద బాష్పాలు వర్షించేది
రాధకు. ఆయన కనబడనప్పుడు విరహబాధను అనుభవించేది. ఒక భక్తునిలోని అనంతమైన భక్తికి రూపంగా రాధ పాత్రను నిలబెడుతుంది భాగవతం. అదేవిధంగా తల్లి యశోద శ్రీకృష్ణుని కొరకు అంతే తాదాత్మ్యతను పొందుతూ ఉండేది ఆయనను చూసి. ఈ విధమైన కథనం భాగవతంలో ఉంటుంది. ఈ భూమి మీద మనిషి జననం ఏ విధంగా జరిగింది అని చెప్పడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. భూమి మొదట అగ్నిగోళం లాంటిదిగా ఉండేది. కానీ కోట్ల ఏళ్లు గడిచాక చల్లబడింది. తర్వాత ఎడతెరిపి లేకుండా లక్షల ఏళ్లు వర్షాలు కురిసి సముద్రాలు, నదులు ఏర్పడ్డాయి. తేమ జీవి పుట్టుకకు కారణమైంది. మొదట కర్బన సేంద్రియ పదార్థం ఏర్పడింది. అది ఏకకణ జీవిగా మారింది. ఏకకణ జీవి కాలక్రమంలో బహుకణ జీవిగా మారింది. ఆ తర్వాత లక్షల ఏళ్లు గడిచాక నీటిలో జీవించే జలచరాలు ఎన్నో జన్మించాయి. వాటి అన్నింటి స్పష్టమైన రూపంగా చివరికి చేప పుట్టింది. ఈ చేప మహావిష్ణువు మొదటి అవతారం అయిన మత్స్యావతారం. తర్వాత జలచరం నీటి నుండి బయటకు రావాలని ప్రయత్నించింది. అలా కొన్ని వేల ఏళ్లు చేసిన ప్రయత్నం వల్ల జలచరం కాస్త ఉభయచరంగా మారింది. ఉదాహరణకి తాబేలు. ఈ తాబేలునే కూర్మం అంటారు. ఇది మహావిష్ణువు యొక్క రెండవ అవతారం అయిన కూర్మావతారం. తర్వాత కాలక్రమంలో ఉభయచరం నీటిలోకి వెళ్లడం మానివేసింది. దీంతో 4 కాళ్లతో నేల మీద నడిచే జంతువులు వచ్చాయి. అలాంటిదే వరాహము. ఈ వరాహమే విష్ణువు యొక్క 3వ అవతారం. ఆ తర్వాత 4 కాళ్ల ఈ జంతువులు చెట్ల ఆకుల కోసము, కాయలు పళ్ళ కోసము ముందు కాళ్ళు పైకెత్తుతూ ఉండటంతో 2 కాళ్లపై నిలబడగల జంతువులు వచ్చాయి. దీనిని సూచించేదే విష్ణుమూర్తి 4వ అవతారం నరసింహావతారం. కాళ్ళు చేతులు ఉండి తల మాత్రం మృగం అయిన సింహం తల ఉంటుంది. ఆ తర్వాత పూర్తి మానవ రూపంలో మొదటి మనిషి ఆవిర్భవించాడు. కాని అతను తెలివి లేకుండా మూర్ఖంగా ఉండేవాడు. దీనిని సూచించడానికే నేలకు 3 అడుగుల ఎత్తుతో వామనుడిగా వస్తాడు మహావిష్ణువు. బలిచక్రవర్తి రూపంలో ఉన్న అజ్ఞానాన్ని పాతాళానికి తొక్కివేస్తాడు. ఆ తర్వాత పరశురాముడిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరిస్తాడు మహావిష్ణువు. ఈ 3 అవతారాలు మనిషిలోని సత్వగుణం, రజోగుణం, తామస గుణాలని సూచిస్తాయి. సత్వగుణంతో శ్రీరామునిగా అవతరించి సాధు ప్రవృత్తితో లోకానికి సకలమైన మంచి గుణాలు అంటే ఏమిటో తెలియజెప్పుతాడు. రజోగుణంతో పరశురామునిలా అపరిమితమైన కోపం, ప్రతీకారంతో అవతరిస్తాడు. కాని కోపం, ప్రతీకారం చెడుపైన మాత్రమే ఉండాలి అంటూ నిరంకుశులైన క్షత్రియులను లేకుండా చేస్తాడు. తామస గుణంతో శ్రీకృష్ణునిలా అవతరిస్తాడు. కాని శ్రీకృష్ణుడు సత్వ, తమో, రజోగుణాలను కూడా ప్రదర్శిస్తాడు. ఒకసారి సాధువుగా ఉంటాడు, ఒకసారి ఆగ్రహంతో చక్రాన్ని ప్రయోగించి రజోగుణాన్ని కూడా ప్రదర్శిస్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది ఇతర భార్యలు, వారికి జన్మించిన కుమారులు, మనవళ్ళు శ్రీకృష్ణునికి ఉంటారు. ఇది అతనిలోని కోరిక, శృంగారాన్ని తెలియజేస్తుంది. ఇది తామస గుణం. తర్వాత కల్కి అవతారంగా మహావిష్ణువు రానున్నాడు. అప్పటితో కలియుగం పూర్తి అయ్యి తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది. ఇలా మత్స్యావతారం నుండి కల్కి అవతారం దాకా మానవుని యొక్క పరిణామ క్రమాన్ని చూపిస్తుంది. ఇది శాస్త్రవేత్తలు నిరూపించిన పరిణామ క్రమానికి సరిపోతుంది అంటారు. ఈ విధమైన కథలు అన్నీ భాగవతంలో ఉంటాయి. ఈ అవతారాల కథలే కాకుండా మహావిష్ణువు ధరించిన అన్ని అవతారాలను గురించిన కథనాలు భాగవతంలో ఉంటాయి. భారతావనిలో మొదట రామాయణం, రెండవదిగా భారతం, మూడవదిగా భాగవతం ఆవిష్కరించబడ్డాయి. ఈ 3 గ్రంథాలలోని సారాంశం భారతీయుల జీవన విధానంలో అనుక్షణం కనబడుతూ ఉంటుంది. అవునన్నా కాదన్నా ఈ మహాగ్రంథాల ప్రభావం మనపై ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాంటి అద్భుతమైన భాగవతంలో 18,000 శ్లోకములు ఉంటాయి. 12 స్కందములుగా విభజించబడి ఉంటుంది. పరిశోధకుల ప్రకారం క్రీస్తుపూర్వం 3072లో ఈ రచన మొదటిసారి జరిగింది. మనకు లభించే భాగవతం మాత్రం క్రీస్తు శకం 9 లేదా 10వ శతాబ్దాలలో రాయబడింది అని పరిశోధకుల అభిప్రాయం. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తేట తెనుగులోకి అద్భుతంగా అనువదించినది మాత్రం బమ్మెర పోతనామాత్యుడు. భాగవతం రామాయణ, మహాభారతాలలాగా ఒకే కథ చుట్టూ అల్లుకుని సాగే కథనం కాదు. అనేకమైన వేర్వేరు కథల సమాహారం.
మనం చిన్నప్పటి నుండి విని ఉన్న అనేక కథలు ఉంటాయి. మొదట్లో కొన్ని కథలు భారతంలోనివి కూడా ఉంటాయి. భాగవతంలో మొదటి నుండి చివరి దాకా ఏముంది అది వినాలి అని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి నాకు కూడా ఉండేది. ఆ ఆసక్తిని తీర్చడం కోసం నేను భాగవతాన్ని మీకు చెప్పాలని చిన్న ప్రయత్నాన్ని ప్రారంభించాను. దయచేసి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక భాగవతంలోని మొదటి కథతో 2వ ఎపిసోడులో కలుద్దాం.